ఇక మరొక వైపు చూసుకుంటే బొగ్గు గనుల విషయం చాలా సీరియస్గా జరుగుతుంది. బొగ్గు గనుల వేలంపై ముదురుతుంది వివాదం. దేశంలో మొత్తంగా 60 బొగ్గు గనుల వేలానికి సిద్ధంగా ఇప్పటికే వివిధ నగరాల్లో బొగ్గు గనులు వేలం వేయడం కూడా జరిగింది. ఇక ఈసారి వేలంపాటకు తెలంగాణలోని హైదరాబాద్లో ఆహ్వానం పలికారు. ఈ వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనడంపై కూడా ఎంతో ఉత్కంఠ నెలకొని ఉంది. హైదరాబాద్లో వేలంపాట ప్రక్రియను ప్రారంభించారు కృష్ణన్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర తాజాగా ఉన్న సమాచారం ఏంటి? లక్ష్మణ, కేంద్రం దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనులను వేలం వేయనుంది. ఈ వేలానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో ఇటు రాజకీయ పక్షాల మధ్య అయితే వివాదం ముదిరింది. ఇప్పటికే బొగ్గు గనులకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణకు మీరంటే మీరు కారణం అని చెప్పి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ఈ యొక్క బొగ్గు గనుల వేలానికి సంబంధించినటువంటి కార్మికులు మొత్తం కూడా రోడ్డున పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కార్మిక సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బొగ్గు గనుల వేలం వద్దని చెప్తా ఉన్నది. శ్రావణపల్లి బొగ్గు గనిని నేరుగా ఇట్లా వేలం ద్వారా కాకుండా డైరెక్ట్గా సింగరేణికి అప్పగించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నది. ఈ యొక్క ప్రైవేటీకరణను మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఇటు దేశంలో 101 బొగ్గు గనులను ఇప్పటికే ప్రైవేటు పరం చేసినటువంటి బీజేపీ సర్కార్ తాజాగా తెలంగాణలోని ఆ యొక్క శ్రావణపల్లి బొగ్గు గనులను కూడా వేలం వేయనుంది. ఇప్పటికే గతంలో కూడా 3 బొగ్గు గనులను వేలం వేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు మరొకవైపు ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతం 60 బొగ్గు గనులను వేలం వేస్తున్నటువంటి నేపథ్యంలో దేశంలో ఒరిస్సాలో 16, మధ్యప్రదేశ్లో 15, ఛత్తీస్గఢ్లో 15, జార్ఖండ్లో 6, బెంగాల్లో 3, బీహార్లో 3, మహారాష్ట్రలో 1, తెలంగాణలో 1, ఇలా 60 బొగ్గు గనులను వేలం వేయడానికైతే రంగం సిద్ధమైంది. ఈ హైదరాబాద్ కేంద్రంగా అంటే ఇప్పటికే వివిధ నగరాల్లో వేలం వేసుకుంటూ వస్తున్నటువంటి కేంద్రం ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నగరంలో నిన్న వేలం పాటకు ప్రక్రియను చేపట్టింది. కేంద్ర మంత్రి బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క బొగ్గు గనుల వేలం పాట ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఇటు రాష్ట్రంలో వివాదం నెలకొంది. బొగ్గు గనుల వేలం వేయొద్దని చెప్పేసి ఇటు వివిధ రాజకీయ పక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఈ యొక్క వేలంపాట ప్రక్రియ దగ్గరికి వెళ్ళి తన అపోజ్ చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి. బొగ్గు గనులను వేలం వేయదని చెప్పేసి నేరుగా ఈ యొక్క శ్రావణపల్లి బొగ్గును ఇటు సింగరేణికి అప్పగించాలని చెప్పి కోరడం జరిగింది. గతంలో సత్తుపల్లి 3 కానీ లేకపోతే కోయగూడెం కానీ లేకపోతే కళ్యాణ కానీ 3 బొగ్గు కానీ ఈ 3 బొగ్గు గనులు కూడా వేలం వేసినా కానీ వాటి యొక్క పనులను ప్రక్రియ ప్రారంభించలేదు. ఇప్పటికే ప్రైవేట్లోకి దీన్ని అప్పగించడంతో ఈ యొక్క ఉన్నటువంటి కార్మికులు మొత్తం కూడా వీధిన పడేటువంటి అవకాశం ఉంది. 42,000 మంది కార్మికులు దీన్ని నమ్ముకొని బతుకుతున్నారు. ఆ కుటుంబాలు కూడా వేలాది మంది, లక్షలాది మంది కార్మికులు కూడా ఆ కుటుంబాలు ఇలా రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 51% ఉంది, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 49% ఉంది. అయినా కానీ కేంద్రం మాత్రం యొక్క బొగ్గు గనులను వేలం వేస్తామని చెబుతున్నది. ప్రైవేటు పరం చేయమని కేంద్రం బీజేపీ సర్కార్ చెబుతూనే ఇంతవరకు ఎప్పుడు కూడా అంటే గత కొన్నేళ్ళుగా కూడా ఎక్కడ కూడా ఈ యొక్క బొగ్గు గనులను అయితే ప్రైవేటు పరం చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆధీనంలోనే నడవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని ఈ యొక్క బొగ్గు గనులు ఉన్నా కానీ బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఈ బొగ్గు గనులను వేలం వేసేటువంటి ప్రక్రియను అయితే చేపట్టింది. ఈ 10 ఏళ్లలో కూడా 101 బొగ్గు గనులను దేశవ్యాప్తంగా వేలం ప్రక్రియకు మొదలుపెట్టినటువంటి బీజేపీ సర్కార్ తాజాగా ఇటు శ్రావణపల్లి బొగ్గు గనిని కూడా వేలం వేయాలని చెప్పేసి భావించడంతో ఇక్కడే అసలైన వివాదం రాజుకుంది. ఇటు బీఆర్ఎస్ కూడా ఈ యొక్క వేలం పాటను ఆపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని అడ్డుకోలేకపోతుందని చెప్పేసి ఆరోపణలు చేసింది. దీంతో కేటీఆర్ స్వయంగా ఇటు ట్వీట్ చేయడమే కాకుండా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల ఇవాళ బొగ్గుగని ప్రైవేటు పరం కాబోతా ఉన్నది, ఈ వేలం పాటలోకి వెళ్తా ఉందని చెప్పేసి కేటీఆర్ దీనిపైన ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో ఇటు కాంగ్రెస్ ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి స్పందించడం జరిగింది. మరొకవైపు బట్టి విక్రమార్క ఇటు స్వయంగా వేలం దగ్గరికి వెళ్ళి వేలం పాటలో ఇటు నేరుగా సింగరేణి సంస్థకి ఈ యొక్క వేలం ద్వారా కాకుండా నేరుగా ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి, ప్రైవేటీకరించదని కూడా కోరినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే దీనికి సంబంధించి ఈ యొక్క బొగ్గు గనులు వేలం వేస్తే ఇలా ప్రభుత్వంకు రావాల్సినటువంటి వాటా దక్కకపోవడమే కాకుండా మొత్తం ప్రైవేటీకరిస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండేటువంటి అవకాశం లేదు. మరొకవైపు ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు గనులను నమ్ముకొని బతుకుతున్నటువంటి 40 బొగ్గు గనులకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా రోడ్డున పడతారు. కాబట్టి ఎంత ప్రైవేటీ పరం అయితే ఇప్పటికే మన దేశంలో గతంలో కూడా ఈ బీజేపీ సర్కార్ ఎక్కడైతే
ఈ యొక్క బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేపట్టిందో ఇప్పటికే అదానికి సంబంధించినటువంటి నేతలు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా బొగ్గు గనులను ఓపెన్ కాస్ట్ ద్వారా తీసేటువంటి ప్రయత్నం చేయగా అక్కడ ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో 50 రోజులకు పైగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఇటు అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియాలో ప్రజలు కూడా ఇటు అదానికి మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బొగ్గును తీసుకొచ్చి ఇక్కడ 6,500 రూపాయలకు టన్నుకు చొప్పున అమ్మినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇక్కడ సింగరేణి బొగ్గు గనుల్లో మాత్రం బొగ్గును తీసి 3,200 నుండి 3,500లకు మాత్రమే ప్రభుత్వం అమ్ముతా ఉన్నది. కానీ మన బొగ్గుకున్నటువంటి డిమాండ్ను అంటే దృష్టిలో పెట్టుకొని ఇక్కడే తీసుకోవాల్సింది పోయి ఇతర దేశాల నుండి ఎక్కువ రేటుకు తీసుకొచ్చి ఇక్కడ బొగ్గును కొంటున్నటువంటి దాన్ని కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ప్రైవేటు పరం చేస్తే ఇటు ప్రజలు ఇటు తిరుగుబాటు తప్పదని చెప్పేసి ఇటు కార్మిక సంఘాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ తదితర పార్టీలు కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. మరొకవైపు బీఆర్ఎస్ కూడా ఈ యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నది. కానీ కాంగ్రెస్ మాత్రం గతంలో ఈ యొక్క 10 సంవత్సరాల కాలంలో బీజేపీ సర్కార్ ఎప్పుడైతే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బొగ్గు గనులను ప్రైవేటీకరణకు ప్రయత్నం చేసిందో దానికి సంబంధించి వేలంపాట ప్రక్రియను కొనసాగించిందో తెలంగాణలో గతంలో జరిగినటువంటి 3 వేలంపాట ప్రక్రియలను అప్పుడే ఆపినట్లయితే అటు బీఆర్ఎస్ సర్కారు నుండి కూడా ఆపలేకపోయింది. దాంతో బొగ్గు గనులు ప్రైవేటు పరం కావడం జరిగింది. ఈ యొక్క బీఆర్ఎస్ అసమర్థత వల్లనే బీజేపీ బీఆర్ఎస్ కలిసే బొగ్గు గనుల వేలంపాటకు ప్రైవేటీకరణకు దోహదం చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. మరొకవైపు మేమే 10 ఏళ్ల పాటు దీన్ని కాపాడగలిగినామని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఏదేమైనా 42,000 మంది కార్మికులు 26,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం కూడా ఈ యొక్క బొగ్గు గనుల మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇలా బొగ్గు గనులు కనుక వేలంపాట వేస్తే వీళ్ళందరూ రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బొగ్గు గనుల వేలాన్ని మాత్రం ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అయితే రాంబాబు ఒక పక్కన చూసుకుంటే సింగరేణికి దక్కకుండా బొగ్గు గనులు దక్కడం లేదని డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో మల్లు భట్టి విక్రమార్క కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం అనేది జరిగింది కేవలం ఎందుకంటే వాళ్ళకి సంబంధిత సీట్లు వాళ్ళకి అందరికీ కూడా బలం ఉన్నాయి. అలాంటి బలం ఈ రోజున మీరు లేకుండా చేశారు కాబట్టి ఈ రోజున ఈ పరిస్థితి దాపురించిందని మాట్లాడతాం. దీన్ని బొగ్గు గనుల్ని రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చా విషయాన్ని? ఎస్ తప్పకుండా లక్ష్మీనాగ్. ఎందుకంటే విశాఖ స్టీల్కి సంబంధించినటువంటి అంశంలో అక్కడ జగన్ సర్కారు ఈ యొక్క విశాఖ స్టీల్ను ప్రైవేటీకరణ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అక్కడ ఉన్నటువంటి జగన్ సర్కారు అడ్డుకోకపోవడంతో పెద్ద ఎత్తున ఇటు అక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలు దానికి సంబంధించినటువంటి ఏఐటీసీ సిఐటియు లాంటి కార్మిక సంఘాలు దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ జనసేన లాంటి పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. బీజేపీ సర్కారుగా తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రం అసమర్థతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ యొక్క బొగ్గు గనుల ప్రైవేటీకరణ అయితే నిలిపేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను అయితే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేసి వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు తాజాగా గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి నేపథ్యంలో ఇక ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందనే ఇప్పటికే ఒక చర్చ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి యొక్క పోరాటమే ఇక్కడ జరగాలని చెప్పేసి వివిధ రాజకీయ పక్షాలు కోరుతా ఉన్నాయి, ఇప్పుడు కోరుకుంటున్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ లేకపోతే వివిధ రాజకీయ పక్షాలు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్షాలు కూడా కేంద్రం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఆందోళన చేయాల్సింది పోయి ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బొగ్గు గనులకు ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ అయితే ఇటు 10 ఏళ్ల పాటు మేము కాపాడగలిగినాం, కాంగ్రెస్ పార్టీ దీన్ని బీజేపీ ప్రైవేటీకరించేటువంటి చర్యలు చేపడుతుంటే అడ్డుకోలేకపోతుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పటికే కాంగ్రెస్ అయితే స్పష్టం చేయడం జరిగింది. భట్టి విక్రమార్క నేరుగా యొక్క వేలంపాట దగ్గరికి వెళ్ళి కూడా అపోజ్ చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, బొగ్గు గనుల చేస్తే ఊరుకునేది లేదని కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు ఒకవేళ వేలంపాటలో కాకుండా శ్రావణపల్లి బొగ్గు గనిని నేరుగా ఇటు సింగరేణి సంస్థకి ఇవ్వాలని చెప్పేసి ఎక్కడ కూడా దేశంలో ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఆ సంస్థలు మొత్తం ప్రైవేటీకరించబడతాయి. కాబట్టి అప్పుడు ప్రభుత్వం చేతిలో ఉండదు, లేకపోతే ఆ బొగ్గు గనుల సంస్థ చేతిలో ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్తే బొగ్గు గనులు మొత్తం కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఈ యొక్క రాజకీయ వివాదం ఇటు ఇరు పార్టీల మధ్య నెలకొని ఉంది. ఇటు బీజేపీ సర్కార్ తీసుకొచ్చినటువంటి ఈ బొగ్గు గనుల వేలంపాటకు సంబంధించినటువంటి అంశంలో ఇటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్
మూడు పార్టీలు కూడా అక్కడ బీజేపీ పార్టీ ఏదైతే ఈ యొక్క వేలం పాటన ప్రక్రియను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దీనిపైన ఏమాత్రం కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం నువ్వంటే నువ్వు నేనంటే నేననే పద్ధతిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రాత్రి మాట్లాడుతూ ఇటు 10 ఏళ్ల పాటు ఈ యొక్క బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆనాడు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చేసినటువంటి కుట్రలకు తలుపింది తప్ప ఎక్కడ అడ్డుకోలేదని చెప్పేసి అందుకొరకే ఇటు సత్తుపల్లి 3 కానీ లేకపోతే కోయగూడెం కానీ లేకపోతే కళ్యాణకని కానీ ఈ 3 బొగ్గు గనులు కూడా ప్రైవేటీకరించబడ్డాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ ప్రారంభం కాలేదు కాబట్టి ఆ పనులను కూడా ఆ బొగ్గు గనులను కూడా మళ్ళీ సింగరేణి సంస్థకి అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ సర్కారు గతంలో అధికారంలో ఉండి కూడా ఈ యొక్క బొగ్గు గనులను వేలంపాటను ఆపలేకపోయిందని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. దీంతో 10 ఏళ్ళు మాత్రం మేమే కాపాడగలనని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉన్నది. ఏది ఏమైనా రాష్ట్రంలో ఈ యొక్క బొగ్గు గనుల ప్రైవేటీకరణ వేలంపాటను ఆపాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.